చాలా మంది ఆడియన్స్కి కొంతమంది అంటే అందరూ చదువుకొని ఉండరు, కొన్ని ఫైనాన్షియల్ చదువుకోలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే జైలుకి వెళ్ళగానే ఇతను తప్పు చేశాడు అని కొంతమంది డిసైడ్ అయిపోతారు. తప్పు చేయకుండా జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జైలుకి వెళ్ళారనంటే ఇతను తప్పు చేశాడు కాబట్టే కదా అరెస్ట్ చేశారు, కాబట్టే కదా ఎఫ్ఐఆర్ అయ్యింది, కాబట్టే కదా జైలు తీసుకెళ్లారు, ఇలాంటివి ఉన్నాయి. అలా కాదు, లా గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఒక కంప్లైంట్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ని తను ఏమన్నా తారుమారు చేస్తారేమో అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రమే తనని రిమైండ్ చేసి పెడతారు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కాబట్టి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనే డౌట్తో అతన్ని రిమైండ్లో పెట్టారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి జానీ మాస్టర్ కేసు ఒప్పేసుకున్నారు అన్న. ఒప్పేసుకున్న స్టేట్మెంట్ అసలు మాస్టర్ నోటి నుంచి ఎవరైనా విన్నారా? అది కూడా పుకారే, అది కూడా రూమరే. ఎక్కడ మాస్టర్ చేస్తే కదా ఒప్పుకునేది. సో ఎక్కడ చేయలేదు, తను అసలు ఒప్పుకోలేదు, అయినా కూడా ఒప్పుకున్నారని రూమర్ పుట్టించారు. అదొకటి. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళేసి వచ్చిన వ్యక్తి అంటే తను తప్పు చేశాడు కాబట్టి జైల్లోకి వెళ్ళారు, తను తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళారు, ఇదే చూస్తారు తప్ప అసలు లా గురించి నిజంగా మనం కొంచెం తెలుసుకోవాలి.